pictures. ఒక్కరు పడిపోయినా మొత్తం అందరం పడిపోతాం. రాంగ్ నుంచి వస్తున్నాను కదా, అంతా ఆరు కొట్టుకుని మరి వస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. సో మరి మనం బ్రేక్ ఇచ్చాం కదా, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, కొండలు పిలుస్తున్నాయి. సో అందుకనే ఇవాళ నేను అరకు రైడ్ వేయబోతున్నా కూడా గ్రూప్లో విత్ 10 బైక్స్. వావ్! సో ఫర్ ద ఫస్ట్ టైం నేను గ్రూప్ రైడ్ అయిపోతున్నా. ఎలా ఉంటుందో చూద్దాం, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో ఏమో అని అంతా నాకు ఫస్ట్ టైం. వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఎలాగుందో. సో నేను నాతనుసారి టోల్ గేట్కి వచ్చేసాను. ఇక్కడ నుంచి మోస్ట్లీ వైజాగ్ రఫ్గా 60 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. 60 to 50 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఓకే, టోల్ గేట్ ఈస్ క్రాస్డ్. మనమైతే ఏ టీ పాయింట్స్లోనే ఆగట్లేదు. నేను లైక్ టైం తక్కువ ఉంది. I promised I will make it by 2:30. So now it's almost 1:15 and 60 kilometers to go. So power లేదంటే కరెక్ట్గా 1000 క్లాక్ చేసేలే. డన్. మన లైనప్ అయితే ఇది. అన్ని R15s ఉన్నాయి. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ R15 గ్రూప్. EP30. Yeah, we are now started. Hope for best. అది ఓకేనా నంబర్ ప్లేట్? జై శ్రీరామ్. Two hours later. ఓకే, సో నేను ఆల్మోస్ట్ ఈ బోడారా జంక్షన్ దగ్గరికి వచ్చాను. దాని మాత్రం చాలా హెవీ డౌన్ పోర్ ఉంది, అందుకనే నేను వ్లాగ్ చేయలేదు. బట్ హియర్ ఇట్ గోస్. ఇట్స్ లైక్ ఏ న్యూ జర్నీ. ఇట్స్ లైక్ ఏ న్యూ జర్నీ విత్ ద గ్రూప్. ఒక కొత్తగా ఉంది గ్రూప్లో రైడ్ చేయడం అన్నది. నేను కొంచెం గ్రూప్కి దూరంగా వచ్చా. ఐ మీన్ నాది కెమెరా సెట్ అవ్వట్లేదు, సో దానివల్ల కొంచెం దూరంగా వచ్చాను. No, I'm with the group. So ఇది మన lineup. This is my beast and the other beasts. Let's keep on going. ఓకే, సో మనం ఏదో చిన్న రీల్ తీస్తున్నారా? లెట్ బాయ్స్ అస్సలు ఒక రేంజ్లో వెళ్తున్నారు అందరూ. గ్రూప్ రైడ్స్లోనే బాగుంటాయి అప్ప. ఒకరితో ఒకరికి బాండింగ్ బాగుంటే చాలా బాగుంటుంది. కమ్యూనికేషన్ అంతా ఉంటే ఇట్ విల్ బి గ్రేట్ యాక్చువల్లీ. లైక్ దీస్ గైస్ ఆర్ మెయింటైనింగ్ ద హ్యాండ్ సిగ్నల్స్, ఎవ్రీథింగ్. సో మనం టైడా విలేజ్కి వచ్చేసాం అప్పుడే. సో ఫస్ట్ ఈ టైడా అన్నది ఈ దీంట్లోనే ఫస్ట్ వస్తుంది. టూరిస్ట్ స్పాట్.
టైడా ఇది కూడా బాగుంటుంది, రైల్వే స్టేషన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది టైడా. అండ్ ఆల్సో ఇక్కడ ఒక రిసార్ట్ ఉంటుంది, నేను ఎప్పుడు వరకు వచ్చినా సరే దాని గురించి చెప్తుంటాను. ఈ టైడా అన్నది ఒక రిసార్ట్ కూడా ఉంటుంది, ఏపీ టూరిజం వాళ్ళది. బాగుంటుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. దే హ్యావ్ దస్ వుడెన్ హౌస్ కాన్సెప్ట్, నైస్, చాలా బాగుంటుంది యాక్చువల్గా. కానీ ఇవాళ అన్నిటికన్నా మంచిగా క్లైమేట్ బాగా సెట్ అయింది. ఇట్స్ రైనీ, బట్ నాకు రైన్ రైడ్స్ అనేది చాలా ఇష్టం. నేను డార్క్, ఐ మీన్ లైక్ కంప్లీట్ డార్క్ ఫారెస్ట్లో నైట్ రైడ్ చేసా వెన్ ఇట్స్ రైనింగ్. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ ఫర్ మీ. సీ ద గైస్, మన బైక్ అయితే స్మెల్ వస్తుంది, డోంట్ నో వై, బట్ ఇట్స్ ఓకే. ఐ థింక్ నెక్స్ట్ నుంచి నేను ఇంకా 10,000 కిలోమీటర్స్కి ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చేయాల్సి వస్తుందేమో నాకు తెలిసి. లైక్ నాకైతే నేను ఫేస్ చేసిన లాస్ట్ టైం కూడా అంతే, 1000 కిలోమీటర్స్ ప్లస్ అయినప్పుడు నాకు స్మెల్ రావడం స్టార్ట్ అయింది. ఈసారి కూడా సేమ్. మనకి అరకులోని ఈ టైం అంటే పర్టికులర్లీ యాక్చువల్లీ ఈ ఇయర్ మనకి ఎర్లీ మాన్సూన్ ఉంది. సో దానివల్లన ఈ ఎర్లీగా వస్తున్నాయి బాగాను. యాక్చువల్లీ మనకి ఇది ఎర్లీ మాన్సూన్, సో అందుకనే లైక్ ఇది ఎండాకాలం యాక్చువల్లీ చెప్పాలంటే. జూలై వరకు ఎండాకాలాలే కదా, జూలైలో మనకి మాన్సూన్ వస్తుంది. కానీ ఎర్లీ మాన్సూన్ వల్ల చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది రైన్ అయితే, విచ్ మేక్స్ కూల్ యాక్చువల్లీ. అంటే లైక్ దిస్ ఈస్ ద మోస్ట్ కంఫర్ట్ సమ్మర్ 2025. చాలా కంఫర్ట్ ఉంది ఈ సమ్మర్ అంతా మాత్రం. దాంతోపాటు మనకి ఎర్లీ మాన్సూన్ వల్ల ఈ రైన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో జూన్ నుంచే చాలామంది స్టార్ట్ చేశారు, బైక్స్ అన్ని బయటకు తీశారు. క్రేజీ అసలు. లుక్ ఎట్ దట్ లైనప్ బ్రో, లుక్ ఎట్ దట్ లైనప్. నేను చెప్పేది ఒకటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ గ్రూప్ జస్ట్ గో అండ్ రైడ్, అంతే. బడ్జెట్ లేదా అప్పు తెచ్చుకో, ఎనీథింగ్ యూ కెన్ డూ, జస్ట్ ఓకే. ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అగైన్. మన కెమెరాని మళ్ళీ లోపల పెట్టేద్దాం. కానీ ఈ అరకు రోడ్స్ అయితే మాత్రం కొంచెం బాగుంటాయి, థ్రిల్లింగ్గా ఉంటాయి, అటు ఇటు సరౌండింగ్స్ బాగుంటాయి. కానీ ఇలాంటి రోడ్స్ వచ్చినప్పుడు మాత్రమే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. చూడండి, వాటర్ అసలు ఎటు వెళ్తుందో కూడా తెలియదు, అలా వెళ్ళిపోతూనే ఉంది. ఇవే వాటర్ ఫాల్స్ కింద ఫార్మ్ అవుతాయేమో, హూ నోస్. కానీ ఒకటి, ఇవన్నీ మనం క్రాస్ చేసుకుని వెళ్తే ఆ తర్వాత ఉంటుంది మాస్టర్ ఎక్సలెంట్. చూసాగా మనం ఇప్పుడు వచ్చింది అంతా చాలా బాగుంది రోడ్డు. ఎక్కడో చిన్న చిన్న ఉంటాయి ఇలాంటివి, అది మనం పట్టించుకోకూడదు పెద్దగా. మన R15 అంత ఆఫ్ రోడింగ్ కాదు, కానీ ఏ మంచి ADV బైక్స్ తెచ్చుకుంటే అసలు ఇది ప్రాబ్లం ఉండదు. అఫ్కోర్స్ నా R15 కూడా బాగానే వెళ్తుంది, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కొంచెం ముందుకెళ్తే చాలు, అద్భుతాలే ఇంకా. అలా ఉంటుంది. 1,000,000 zillion jillion dillion cotillion times later. ఓకే, మేమందరం రిటర్న్ అయిపోతున్నాం. కానీ చాలా ఎక్కువగా వర్షం పడుతున్నట్టుంది ముందున. అంటే లైక్ అటు నుంచి వచ్చిన వెహికల్స్ అన్ని చాలా ఎక్కువగా తడిసి వస్తున్నాయి. సో నేను నా బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తా. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ గైస్. నాది చాలా చిన్న ఛానల్, ఇంకా 600 కూడా దాటలేదు. సో ఐ హోప్ విత్ దిస్ వీడియో విల్ క్రాస్ at least 6. Okay, and I am ending this vlog. Thank you.